హలో హాయ్ వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కీమా మెంతం కూర, టమాటా, కీమా పచ్చిమిర్చి రెండు చేస్తున్నాము. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 2 ఉల్లిగడ్డలలో కీమని బాగా కౌసు నీళ్ళు వినికే వరకు వేయించుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ కోసి పచ్చిమిర్చి, కీమా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మెంతం కూర పచ్చిమిర్చి వేసి ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కీమా వేయాలి. అయిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. కీమా చపాతీలో కానీ పూరీలో కానీ బాగుంటుంది. ఇలా మెంతం కూర టమాటాలో కూడా చాలా బాగుంటుంది. మెంతం కూర ఇప్పుడు టమాటా వేసి మగ్గిన తర్వాత 3 విజిల్లు వచ్చినాక చపాతీలో తినాలి, బాగుంటుంది. సూపర్గా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చపాతీ పిండి వేసుకునే మిరియాలు, ధనియాలు వేయించుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. అంతలోపు 2 ఉల్లిగడ్డలు కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వేయించినది మిక్సీ వేయాలి. ఉప్పు 2 స్పూన్లు తగినంత ఉప్పు వేసి కారం, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయ్యేలోపు ఉల్లిపాయలు వేగినవి, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని గుడ్లు 4 గుడ్లు పలగొట్టి వేయాలి. అందులో వేసి కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. అందులో మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత ఈ గుడ్లు ఇలా ఉల్టా చేసుకోవాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇలా మరలేసేస్తే ఇది రెడీ. మళ్ళీ కొంచెం అది కలపాలి. మనం మిక్సీ చేసింది కలిపేసేసి మొత్తం జల్లి కలుపుకోవాలి. బాగా కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిచ్చి దగ్గరికి అయిన తర్వాత ఇలా అవుతుంది. పౌడర్ వేసాం కదా, మూత పెట్టి తీసేసిన తర్వాత ఇలా అవుతుంది. తర్వాత కొత్తిమీర చల్లుకొని చపాతీలో కానీ రైస్లో కానీ తిన్నా బాగుంటుంది. పూరీలో కానీ. షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.